పుట్టిన బిడ్డకి వినికిడి పరీక్ష చేయించారా? నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, తేజ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం. అవును, పుట్టిన బిడ్డకి కంపల్సరీగా వినికిడి పరీక్ష చేయించాలి. రికమెండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఎప్పుడు చేయాలంటే విత్ ఇన్ 48 to 72 hours లో చేస్తాము. సో దీని టెస్ట్ ఏమంటామంటే OAE, ఆటో ఎకాస్టిక్ ఎమిషన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అండి. సో దీన్ని ఏం చేస్తారంటే చిన్న స్మాల్ ప్రోబ్ అనేది మనకు 2 years లో పెట్టి టెస్ట్ చేస్తారు. సౌండ్స్ వినిపిస్తుంది అనుకో, అది పాస్ అని తీసుకుంటుంది. సో సౌండ్స్ వినిపించకపోతే రిఫర్ అని వస్తుంది. సో రిఫర్ వస్తే మళ్ళీ 2 weeks కి మళ్ళీ రిపీట్ చేయించాలండి. సో మళ్ళీ రిఫర్ వస్తే అడ్వాన్స్డ్ కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకుంటాము. దాన్ని బేరా టెస్ట్ అంటాము. సో దట్ ఈస్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. మేడం, మా బాబు గానీ పాప గానీ సౌండ్స్ కి రెస్పాండ్ అవుతున్నారు, మరి కంపల్సరీ చేయించాలంటే అవును, చేయించాలండి. ఇనిషియల్ మంత్స్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే రెస్పాండ్ అవుతారు, కానీ అది సౌండ్ కే రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పడం చాలా కష్టం ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ వినికిడి లోపం అనేది మెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఫర్ స్పీచ్ డెవలప్మెంట్ హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇనిషియల్ 6 months. సో మీ పిల్లల్లో ఎవరికైనా స్పీచ్ అనేది 1 year వరకు కూడా మనకు స్పీచ్ రావట్లేదు అంటే ఒక్కసారి హియరింగ్ టెస్ట్ అనేది వెళ్ళి చేయించుకోండి. స్టే సేఫ్ అండ్ సౌండ్. పుట్టిన బిడ్డకి వినికిడి పరీక్ష చేయించారా? నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, తేజ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం. అవును, పుట్టిన బిడ్డకి కంపల్సరీగా వినికిడి పరీక్ష చేయించాలి. రికమెండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఎప్పుడు చేయాలంటే విత్ ఇన్ 48 to 72 hours లో చేస్తాము. సో దీని టెస్ట్ ఏమంటామంటే OAE, ఆటో ఎకాస్టిక్ ఎమిషన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అండి. సో దీన్ని ఏం చేస్తారంటే చిన్న స్మాల్ ప్రోబ్ అనేది మనకు 2 years లో పెట్టి టెస్ట్ చేస్తారు. సౌండ్స్ వినిపిస్తుంది అనుకో, అది పాస్ అని తీసుకుంటుంది. సో సౌండ్స్ వినిపించకపోతే రిఫర్ అని వస్తుంది. సో రిఫర్ వస్తే మళ్ళీ 2 weeks కి మళ్ళీ రిపీట్ చేయించాలండి. సో మళ్ళీ రిఫర్ వస్తే అడ్వాన్స్డ్ కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకుంటాము. దాన్ని బేరా టెస్ట్ అంటాము. సో దట్ ఈస్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. మేడం, మా బాబు గానీ పాప గానీ సౌండ్స్ కి రెస్పాండ్ అవుతున్నారు, మరి కంపల్సరీ చేయించాలంటే అవును, చేయించాలండి. ఇనిషియల్ మంత్స్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే రెస్పాండ్ అవుతారు, కానీ అది సౌండ్ కే రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పడం చాలా కష్టం ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ వినికిడి లోపం అనేది మెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఫర్ స్పీచ్ డెవలప్మెంట్ హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇనిషియల్ 6 months. సో మీ పిల్లల్లో ఎవరికైనా స్పీచ్ అనేది 1 year వరకు కూడా మనకు స్పీచ్ రావట్లేదు అంటే ఒక్కసారి హియరింగ్ టెస్ట్ అనేది వెళ్ళి చేయించుకోండి. స్టే సేఫ్ అండ్ సౌండ్.